హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎంతటి బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. బట్ నాకైతే చిన్నపాటి డౌట్ అన్నమాట. మరి మీకు ఎవరికి అర్థమైతే కింద అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను అడిగింది కరెక్ట్ కదా కూడా కింద కామెంట్ చేయండి. ఏంటిదంటే సో లాస్ట్కి వచ్చేసి తేజ అండ్ అవినాష్ ఉన్నాడు. బట్ ఎందుకు తేజ అండ్ అవినాష్ ఉంటుందో అర్థం కాలేదు. సో మీరు లాస్ట్ వీక్స్ బ్యాక్ టు బ్యాక్ చెక్ చేయండి. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం కన్నడ బ్యాచ్ అని చెప్పేసి కామన్గా మనం డిస్కస్ ఇస్తామో వాళ్ళకు ప్రజెంట్ ఉన్న ఈ తేజ కింద తక్కువ ఓటింగ్ జరుగుద్ది. బట్ తేజాని ఎందుకు కింద ఉంచాలి? సో అంతకుముందు చూసినప్పుడు కూడా గౌతమ్ సేమ్ అలాంటి సిచ్యువేషన్లో పెట్టేసారు అనమాట. సో లాస్ట్ వరకు కావాలని తీసుకొచ్చేసి తెలుగు పీపుల్స్ని మరీ బాటమ్ 2లో ఉంచేసి సో వీళ్ళని హైలైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నాకైతే అర్థం కావట్లేదు. లేకుంటే వీళ్ళకు అంతే వీళ్ళ స్ట్రెంత్ అనేది ఇంతే, మీకు ఓటింగ్ ఎక్కువ జరగట్లేదు, సో బాటమ్ 2లో ఉన్నారంటే మీ ఓటింగ్ ప్రకారం మీరు ఇదే అన్నట్టు వాళ్ళకు గుర్తు చేయాలని వీళ్ళ ఆలోచన, లేకపోతే వీళ్ళు ఉన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఏదైతే ఉంటుందో సో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనేది నాకు అనిపించుండాను మెయిన్గా. సో ఇప్పుడు అవినాష్కి మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి. అవినాష్కి ఎట్లాగూ ఇందు వచ్చిన కాంచి మనోడు నామినేషన్ లేట్ కాబట్టి ఓటింగ్ అనేది సో ఎక్స్పెక్టేషన్ అంతా ఉండదు. డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి కూడా అట్లా ఉంది, ఓటింగ్ లీస్ట్లో ఉన్నాడు. బట్ తనకన్నా కంపేర్ చేసినప్పుడు విష్ణుప్రియకి కూడా ఓటింగ్ చాలా తక్కువ ఉంది కదా. విష్ణుప్రియకును అవినాష్కి పృథ్వీకి వీళ్ళు ముగ్గురికి నియర్ బై ఓటింగ్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో తేజ ఎందుకు వచ్చిండు బాటమ్ 2కి అనేది నా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏ అన్అఫీషియల్ వెబ్సైట్లో చూసినా కూడా ఈ ఓటింగ్ రిలేటెడ్ దాంట్లో సో తేజ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే తేజ సెకండ్, తర్వాతకి యష్మి ఉండే. బట్ ఒక మధ్యలో అంటే కొన్ని రోజుల తర్వాతకి యష్మి సెకండ్కి వచ్చినా కూడా థర్డ్ ప్లేస్లో ఉన్న అట్లీస్ట్ తేజ ఉన్నాడు. బట్ ఎందుకు తేజను థర్డ్ ప్లేస్ నుంచి బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంచాలనేది నాకు క్వశ్చన్ మార్క్ అనిపించుండే. సో దీనిపైన మీరు ఏమైనా అనుకుంటున్నారో దాని అయితే కింద కామెంట్ చేయండి. మరి కావాలంటే చేస్తున్నారా, లేకపోతే ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరైతే వైల్డ్ కార్డ్ త్రూ లోపలికి వెళ్ళారో సో వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అని అయితే నాకు అనిపించట్లేదు. బట్ బయట నుంచి మనం ఓటు వేస్తాం, కాదని చెప్పలేము. కాకపోతే సో వీళ్ళకు బూస్టింగ్ ఇచ్చేదే మనం ఓటు వేసే విధానము, వాళ్ళు ఏ ప్లేస్లో ఉంటుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. సో ఆ క్యాలిక్యులేషన్లో సో బాటమ్ 2లో ఉన్నామంటే ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, సో ఆ ప్రేక్షకులు మనల్ని పెద్దగా అర్థం చేసుకుంటారు కావచ్చు అన్నట్టు, లేకపోతే వాళ్ళు ఎంత అయినా కూడా మా సిచ్యువేషన్ ఇంత ఉందా, సో ఇలా రకరకాల ఈ ఆలోచనలు వాళ్ళ లోపల వచ్చినప్పుడు గేమ్ పైన వాళ్ళు ఎఫెక్టివ్ చూపించలేరు, ఎఫర్ట్ కూడా పెట్టలేరు అన్నమాట. సో దీనికి మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఇక తెలుసు కదా ఆల్రెడీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎలాగా మనవాడి దగ్గర అంటే నబిల్ దగ్గర ఉంది కాబట్టి లాస్ట్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట, అంటే ఈరోజు ఎపిసోడ్స్లో. ఇక ఫ్యామిలీ గురించి ఆల్రెడీ సెలబ్రిటీస్ అలానే సో అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే సెలబ్రిటీ సో అట్లా నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది. సో ఒక కంటెస్టెంట్ గురించి అందరూ తెలుసు టాప్ 5లో అని చెప్పి. బట్ మీ ప్రకారం టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. సో నా వరకు నేను ఎవరనేది మీకు తర్వాత చెప్తానమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఉన్నప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏదైతే ఉందో షీల్డ్ అనేది సో నబిల్ని అడిగినప్పుడు సో నబిల్ ఆన్సర్ చెప్పింది. యాక్చువల్గా ఏమని చెప్పినంటే యాక్చువల్గా నేను ఈ షీల్డ్ నా దగ్గర ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అవినాష్ కూడా నాకు ఆ టైంలో సపోర్ట్ ఇచ్చి నాకు స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి సో నేను అక్కడికి టఫ్ ఉన్నప్పటికీ కూడా సో నాకు ముందుకు వచ్చే అవకాశం ఉంది నాకు, ఎందుకంటే తను కూడా ఆ ప్రాసెస్లో ఉండే. బట్ వాళ్ళిద్దరిలో నాకు అవినాష్ ఆ రోజు హెల్ప్ చేసింది కాబట్టి సో అవినాష్కి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ ఉందో సో ఆ షీల్డ్ని తనకి ఇచ్చేద్దామని చెప్పేసి ఆ డిసిషన్ తీసుకోవడము, ఓటింగ్ ప్రకారం కూడా తనకు లిస్ట్ ఓటింగ్ ఎలాగో ఆ నామినేషన్ దాంట్లో ప్రాసెస్లో కూడా మనోడికి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు కదా. కాకపోతే ఏదైతే నబీల్ అయితే దాన్ని ఉపయోగించుకున్నాడో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ని సో అది తనకి ఇవ్వడము ప్లస్ అయిపోయి ఏంటంటే ఈ వీక్ అనేది నామినేషన్ అంటే ఎలిమినేషన్ అనేది అయితే ఏం లేదనమాట. సో అయితే మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ షార్ట్ రివ్యూ, ఎందుకంటే ప్రతిసారి కంటెస్టెంట్స్ గురించి వచ్చుడు మాట్లాడడము, సేమ్ టైం వాళ్ళకి ఎవరు టాప్ 5లో ఉన్నారని వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తారు. బట్ మీ అందరూ తెలుసు ఎవరు టాప్ 5లో ఉంటారు లేకుంటే ఎవరు లీస్ట్లో ఉంటారని చెప్పేసి. సో నా వరకు నేను చెప్పాలంటే ఫస్ట్ మాట్లాడితే నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారన్నమాట. ఎందుకంటే సో నబీల్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెము తన ట్రాక్ అనేది హౌస్లోకి ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ మర్చిపోయిండు. లాస్ట్ సీజన్లో ఏ విధంగా అయితే సో ఇట్లా మళ్ళీ అక్కడ వీళ్ళతో ఇట్లా మింగిల్ అవ్వడము, సో కొద్దిగా టైంపాస్ చేసినట్టు చేయడము, సో అది కొంచెం మనోడు దెబ్బేసి ఉండే. బట్ మళ్ళీ వచ్చినాక స్టార్టింగ్లో అట్లా ఉండే, ఫస్ట్ వీక్ కొంచెం అదే విధంగా ఉన్నాడు. బట్ ఎప్పుడైతే తను లీస్ట్కి వచ్చేసి ఆ టాప్ 2లో బాటమ్ 2లో ఉన్నాడో అప్పుడు మనోడు రియలైజ్ అయిపోయాడు, సో నేను ఎందుకు వచ్చిన హౌస్కి, సో ఇది కాదు కదా నేను హౌస్లోకి వచ్చింది, ఇది తర్వాతగానే చేసుకోవచ్చు. బట్ మనకు టైటిల్ కోసం వచ్చినప్పుడు టైటిల్ మనకు మ్యాటర్స్ అన్న ఆలోచన మనోడు పర్టికులర్గా ఆ నామినేషన్లో లీస్ట్లో ఉన్నప్పుడు మనోడు రియలైజ్ అయిపోయి సో అప్పటి నుంచి ఎలాంటి టాస్క్లో కూడా గివ్ అప్ ఇవ్వకుండా తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూనే సో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈవెన్ ఆర్గ్యుమెంట్స్లో కూడా నామినేషన్లో తను చేసే ఆర్గ్యుమెంట్ కూడా ఆపోజిట్ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో అయిపోతున్నారు అనమాట. సో ఇది నచ్చిన ప్రేక్షకులు ఆల్మోస్ట్ ప్రతిసారి ఇప్పుడు లాస్ట్ వీక్స్ నామినేషన్లో చూసినా కూడా టాప్ 1లో ఉంటుండు.
సో వాళ్ళందరికీ ఎవరైతే లిస్ట్‌లో ఉన్నప్పటికీ వాళ్ళకి అందనంత విధంగా మనోడికి ఓటింగ్ జరుగుతుందనమాట. సో అలానే గేమ్ విధంగా బాగానే ఆడుతుండు. కాబట్టి అకార్డింగ్ టు మీ అంటే నా వర్షన్ ప్రకారం అయితే గౌతమ్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు నేను అనుకుంటున్నా. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి నిఖిల్ ఉంటాడు. సో ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రానప్పుడు అప్పటి వరకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నప్పుడు మనం మాట్లాడుకుంటే సో ఒక నిఖిల్, ఓ నబీల్, సో వీళ్ళిద్దరూ టైటిల్ ఫేవరెట్. సేమ్ టైమ్ ఏంటంటే విష్ణుప్రియ ఉండే. బట్ వస్తుంటే విష్ణుప్రియ గేమ్ అనేది మొత్తానికి డౌన్ అయిపోయింది. సో తను పేరుకు బ్యాక్ నుంచి అంటే ఎలాగో బయట నుంచి తనకు ఒక సపోర్ట్ ఉంది. ఆల్రెడీ సెలబ్రిటీ. తనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి సో ఆ ఓటింగ్‌తో తను ఇప్పటివరకైతే సర్వే అవ్వుకుంటూ వస్తుందని నేను అనగలుగుతానన్నమాట. ఎందుకంటే పెద్దగా ఆట ఆడింది లేదు. ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నిన్ను చూసుకుంటే నిన్న మనోడు సో రవి వచ్చేసి యాంకర్ రవి వచ్చి తనకు కొన్ని సజెషన్స్ ఇస్తానికి వచ్చేసి తనకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. యాక్చువల్‌గా నీకు గేమ్ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నీకు ఐడియా ఉందని చెప్పేసి అంటే సలహాలు తీసుకోవాల్సి ఉండే యాక్చువల్‌గా. సలహాలు తీసుకుంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్స్‌ని మనము రెక్టిఫై చేసుకొని సో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. బట్ తను ఎంత చెప్పని ట్రై చేసినా కూడా ఈమె వర్షన్ వేరే. ప్రతిదానికి ఇప్పుడు మనం అందరం ఉన్నామమ్మా, మనం గెలవాలని కోరుకోవాలి కదా అంటే దేవుడు ఏదిస్తే అదే. ఏదిస్తే అంటే అట్లీస్ట్ నీ వంతు ప్రయత్నం పెట్టాలంటే సో చేస్తున్నా కదా, నేను గేమ్ ఆడుతున్నాగా, మాట్లాడుతున్నాగా అంటే అలాంటప్పుడు ఎందుకు మరి బయట నుంచి వచ్చి సలహాలు ఇవ్వడము? ఆయన ఒక సలహా ఇచ్చినంటే ఖచ్చితంగా ఏదో నీ దగ్గర నుంచి మిస్టేక్ ఉంది. అలానే బయట కూడా ఫీడ్‌బ్యాక్ అనేది నెగెటివ్ టాక్ నీ మీద ఉందని చెప్పేసి ఇండైరెక్ట్‌గా తనకు అక్కడ హింట్ ఇస్తుండే మినిమమ్ తను అర్థం చేసుకునేది పక్కన పెట్టేసి ఎటుంటే రాసుంటే అయిపోతుంది. అందరికొచ్చినా నాకు హ్యాపీ అన్నట్టు మాట్లాడుతుంది. సో అలాంటి కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా అయితే టాప్ 5లో ఉండే అవకాశం అయితే లేదని నేను అనుకుంటా స్పెషల్‌గా. సో ఫస్ట్ గౌతమ్, తర్వాత సెకండ్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్, నబీల్‌లలో ఎవరంటే ఖచ్చితంగా నేను నిఖిలే అని చెప్తానన్నమాట. ఓటింగ్ కూడా తనకు అదే విధంగా జరుగుద్ది. నామినేషన్ వచ్చినప్పుడు సేమ్ టైమ్ ఏ విధంగా వచ్చినా కూడా మనోడు బెటర్ దెన్ నబీల్. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో నబీల్ ఉంటాడు. సో ఎందుకంటే మనోడు కూడా ఆట బాగా ఆడుతుండు. సంచాలక మెగా చీఫ్ అయిపోయిండు. అలానే టాస్క్‌లలో కూడా తన పర్ఫార్మెన్స్ బెటర్‌మెంట్ ఉంటది. ఈవెన్ నామినేషన్‌లో కూడా ఆ ఆర్గ్యుమెంట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనోడు వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుంటది. అలానే బయట నుంచి కూడా పాజిటివ్ ఒకటి టాక్ ఉంది తన గురించి. ఓటింగ్ కూడా భారీగానే జరుగుద్ది ఎప్పుడైతే తన ఓటింగ్‌లో నామినేషన్‌లోకి వచ్చినప్పుడు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా నిఖిల్ సెకండ్, తర్వాత గౌతమ్ ఉంటాడు. సో థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే సో స్టార్టింగ్ నుంచి ఆ టఫెస్ట్ లేడీస్ నుంచి మనం కంపేర్ చేసుకుంటే యష్మి అలానే ప్రేరణ ఉండే. తర్వాతకి ఇక్కడ రోహిణి వచ్చింది. బట్ రోహిణి వీళ్ళందరితో కంపేర్ చేస్తే స్టార్టింగ్ నుంచి యష్మి ప్రేరణ ఉంది కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇప్పుడు రోహిణిని అయితే వీళ్ళు టాప్ 5లో కన్సిడర్ అయితే చేయరు ఎవరైనా ఓటేయారని కూడా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ వేరే ఉంది. బట్ వీళ్ళు మధ్యలో వచ్చేసినాక వీళ్ళకి ఎంతో ఫ్యాన్ బేస్ వీళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు. బట్ కంపేర్ విత్ సో స్టార్టింగ్‌లో వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఓటింగ్ అనేది తక్కువ జరుగుద్ది. సేమ్ టైం కూడా ఫ్యాన్ బేస్ తక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్‌లో వీళ్ళు ఆడే ఆటకు సేమ్ టైం ఓటింగ్‌తో కంపేర్ చేసినప్పుడు సో ప్రేరణ అయితే నేను ఫోర్త్ ప్లేస్‌లో నేను ఉంటుంది అనుకుంటున్నాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి తేజ ఉంటాడు. అలానే ఇక్కడ యష్మి ఉంటుంది. అలానే విష్ణుప్రియ ఉంటుందన్నమాట. సో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఉండైతే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినావు కదా మరి విష్ణుప్రియ లేదు కదా అని చెప్తే విష్ణుప్రియ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా టాప్ 5 అంటే బట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అంతో ఇంతో టాప్ 5కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ టాప్ 3, టాప్ 4 అయితే అవకాశం ఉండదు విష్ణుప్రియకు. సో డెఫినెట్‌గా తన టాప్ 5లో ఉండొచ్చు. బట్ ఫిఫ్త్ ప్లేస్ వరకే తనైతే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అవినాష్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజే కన్ను సొట్టబడి చావు తప్పినట్టు అని ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా మనోడి ఆట ఉంది కాబట్టి తన గురించి ఎలాగో టాప్ 5లో తను ఉంటాడనేది మనం ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలానే నెక్స్ట్ రోహిణి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ తేజ గురించి ఆల్రెడీ ఇక్కడ టాప్ 5లో యష్మి, ప్రేరణ. సో యష్మి, విష్ణుప్రియ, నెక్స్ట్ తేజ. సో వీళ్ళిద్దరు కంపేర్ చేస్తే తేజకైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో విష్ణు ఆర్ తేజ ఆర్ యష్మి అని చెప్తే తేజ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నామినేషన్లో కూడా ఓటింగ్ ఉన్నప్పుడు తను ఆడే ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అది మేబీ మళ్ళీ 2 వీక్స్లో కూడా తనకి ఇంకా బాగా బెటర్మెంట్ అయితే సో తేజ కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే యష్మి ఆర్ విష్ణుప్రియ వీళ్ళు ఉంటారనమాట. ఇంకా పర్టికులర్గా మనం పక్కాగా చెప్పుకోవాలి లేదు అందరికి కరెక్ట్ చెప్పినావు కాబట్టి వీళ్ళ గురించి కూడా కరెక్ట్గా డిస్కస్ చేయి, వాళ్ళ గురించి కూడా అనాలిసిస్ చేయమని చెప్పేసి అంటే సో నా గెస్సింగ్ ప్రకారం అయితే తేజ ఉండే అవకాశం అయితే పక్కా ఉంటుంది అనమాట. టాప్ 5లో తేజ కూడా ఉండే అవకాశం ఉన్నాయన్నమాట ఈసారి. ఎందుకంటే లాస్ట్లో మిగిలింది వాళ్ళిద్దరే. సో ఎలాగో మిగతా ఇద్దరిని బయట తీసేసుకోవచ్చు. వాళ్ళు టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఉండదు కాబట్టి సో విష్ణుప్రియ ఆర్ యష్మి సో వీళ్ళలో కంపేర్ చేస్తే డెఫినెట్గా అయితే తేజ అనుకుంటాం అనమాట. వాళ్ళ క్వాలిటీస్ అయితేనే వాళ్ళు ఆడే ఆట విధానము సో నామినేషన్లో వాళ్ళు డిస్కస్ చేసుకునే ఆర్గ్యుమెంట్ పాయింట్స్ ఇవన్నీ కలిపితే డెఫినెట్గా తేజకి అయితే అవకాశం ఉంది టాప్ 5లో ఉండదు. సో ఇది నా వర్షన్ ప్రకారము
టాప్ 5లో ఉండే మెంబర్స్ వీళ్ళు. సో, అలానే మనకి ఈరోజు ఎపిసోడ్‌లో కూడా రేపటి నామినేషన్ రిలేటెడ్ కూడా ఒక ప్రోమో చూపించారనమాట. సో, ఆ ప్రోమో గురించి మీకు ఎంత ఐడియా ఉందో మీరు చెప్పండి. బట్ నేను చెప్తా ముందే. ఏందంటే ఒక జంగిల్ థీమ్ లెక్కనమాట. ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇంతకుముందుకు ఈ సీజన్ 8లో వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి బయటికి పోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, వాళ్ళు ఒక డాల్ తోటి లోపలికొస్తారు. ఒక టాయ్ తోటి వస్తారనమాట. వచ్చేసినాక ఒక జంగిల్ థీమ్ లెక్క ఉండేసి, సో, వచ్చిన ప్రతిసారి వచ్చిన ఒక కంటెస్టెంట్ ఏం చేస్తారంటే ఎవరైతే టాప్ 10లో ఉన్న హౌస్‌మేట్స్ ఉంటారో వాళ్ళలో ఒక ఇద్దరిని నామినేట్ చేసుకుంటారు. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు నామినేట్ చేసిపోయిన తర్వాత బయటికి పోతారు మళ్ళా. సో, ఇదైతే ప్రాసెస్. మనకు చూపించిన ప్రోమో ప్రకారం అయితే సో, అక్క వచ్చింది, నామినేట్ చేసింది. ఎవరినంటే సో, మన అక్క వచ్చేసి ఫస్టు ప్రేరణ నామినేట్ చేసింది. తర్వాతకి మళ్ళీ ఆర్గ్యుమెంట్ కూడా బాగానే జరిగింది. యష్మికి అలానే నిఖిల్‌కి నెక్స్ట్ ఇటు పేరేం పేరు అక్క పేరు కూడా మర్చిపోయాను. అట్లా ఉందన్నమాట. సో, ఆ అక్క నామినేషన్ కూడా వచ్చి ప్రాసెస్ చేసిపోయిందనమాట. ఇదైతే ప్రోమో రిలేటెడ్ అనమాట. మరి ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.